గోల్డెన్ రేషియో ఫర్ 3 సైకిల్స్ ఏంటంటే 3:3:1, 3:3:1. CI ఫర్ 3 ఇయర్స్, CI ఫర్ 3 ఇయర్స్, CI ఫర్ 3 ఇయర్స్. సార్ ఎలా వచ్చింది సార్? సేమ్ అనేదే కాన్సెప్ట్. అమౌంట్ ఈక్వలెంట్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వలెంట్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఈజ్ 3 సైకిల్స్ కదా సార్. P ఇంటూ 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ 3 మైనస్ P. P కామన్ తీస్తే ఏమవుతుంది? 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్ పవర్ 3 మైనస్ 1. చాలా జాగ్రత్తగా చూడండి సార్. సో P ఇంటూ 1 ప్లస్ ఇదేమవుతుంది 3 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్, ఇక్కడ కాన్సెప్ట్ రాస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈస్ ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. నవ్వు ఇక్కడ చూడండి సార్. సో 3r పర్సంటేజ్, 3r పర్సంటేజ్ హోల్ స్క్వేర్ ప్లస్ r పర్సంటేజ్ హోల్ క్యూబ్ మైనస్ 1. అందరూ ఉన్నారు కదా సార్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేశాను. ఇది 1 పోయింది, ఇది మైనస్ 1 పోయింది. ఇదేమైంది 3 ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్, 3 ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్. మళ్ళీ ఇది ఆర్ పర్సంటేజ్ 3 ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదేమైంది ఆర్ పర్సంటేజ్ ఇంటూ రైట్, ఆర్ పర్సంటేజ్ ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ ఇంటూ ఆర్, ఆర్ పర్సంటేజ్ ఇంటూ ఆర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనకు గోల్డెన్ రేషియో ఇక్కడ వచ్చేసింది. ఇదేంటి 3, ఇదేంటి 3, ఇదేంటి 1. ఇక్కడ చూద్దాం సార్. 3:3:1. ఇది నేను తీసుకున్న అప్పు, దాని మీద వడ్డీ ఆర్ పర్సంటేజ్. ఇదేమైంది 3 ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్. వచ్చిన వాల్యూ మీద మళ్ళీ వడ్డీ ఏమైంది 3 ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ హోల్ స్క్వేర్. ఉన్నారా సార్? మళ్ళీ దాని మీద వడ్డీ 3 ఇంటూ పి ఇంటూ ఆర్ పర్సంటేజ్ హోల్ క్యూబ్. లాజిక్ క్లియరా? అందరికీ లాజిక్ క్లియరా? 3:3:1. CI ఫర్ 3 ఇయర్స్. 3 సంవత్సరాలకు చక్రవడ్డీ కనుక్కోవడానికి డైరెక్ట్ కాన్సెప్ట్ 3:3:1. 3:3:1. ఒక ఎగ్జాంపుల్ P ఈక్వలెంట్ టు 8,000, P ఈక్వలెంట్ టు 8,000, ఆర్ పర్సంటేజ్ ఈక్వలెంట్ టు 10%, N ఈక్వలెంట్ టు 3 ఇయర్స్. నాకు CI కావాలి, నాకు CI కావాలి. లాజిక్ అర్థమవుతే చాలా ఈజీ కాన్సెప్ట్ సార్. సో చక్రవడ్డీ 3 సంవత్సరాలు డైరెక్ట్గా కనుక్కోవడానికి కాన్సెప్ట్ ఏంటంటే 3:3:1. జస్ట్ రాయండి, దాని నుంచి మీకు ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది సార్. 3:3:1 అందరికీ కనబడుతుంది కదా సార్. 3:3:1. నేను తీసుకున్న అప్పెంత 8,000, దాంట్లో 10% ఆఫ్ 8,000 800, దాంట్లో 10% 80, దాంట్లో 10% 8. ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 800, 3 ఇంటూ 80 అండ్ 1 ఇంటూ 8, 1 ఇంటూ 8. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? 3 ఇంటూ 800 2,400 ప్లస్ 240 ప్లస్ 1 8s are 8. సో ఇది 8, ఇది 4, ఇది 2 6. ఆర్ యూ ఆల్ విత్ మీ? గోల్డెన్ రేషియో ఫర్ 4 ఇయర్స్. గోల్డెన్ రేషియో ఫర్ 4 ఇయర్స్. 4 సంవత్సరాలకు CI కనుక్కోవాలి అని అనుకుంటే CI ఫర్ 4 ఇయర్స్ గోల్డెన్ రేషియో ఏంటంటే 4:6:4:1. ఎలా చేశానో మీకు 2 ఎగ్జాంపుల్స్లో చూపెట్టాను.
2 ఎగ్జాంపుల్స్లో చూపెట్టాను. సిఐ ఫర్ 4 ఇయర్స్ గోల్డెన్ రేషియో ఏంటి? 4:6:4:1. ఇవన్నీ మీకు తెలియాలి సార్. ఇవన్నీ తెలియకుండా పనికి మాలిన ఫార్ములాలు యూజ్ చేస్తే ప్రాబబ్లీ ఐ కెన్ ఓన్లీ విష్ యూ గుడ్ లక్. సిఐ ఫర్ 4 ఇయర్స్ 4:6:4:1. P equivalent to 20,000. P is 20,000. R percentage is 20%. N equivalent to 4 years. N equivalent to 4 years. చక్రవడ్డీ 4 సంవత్సరాల తర్వాత ఎంత ఇవ్వాలి? P equivalent to 20,000. R is 20%. ఫస్ట్ గోల్డెన్ రేషియో రాయండి. 4, 6, 4, 1. 4, 6, 4, 1. నేను తీసుకున్న అప్పు ఎంత? 20,000. తీసుకున్న అప్పు 20,000. దాంట్లో 20% వడ్డీ ఇవ్వాలి. 20%. 20% అంటే 1/5. 1/5 ఇంటూ 20,000 ఎంతిది? 4,000. 4,000. దీంట్లో 20%. 20% అంటే 1/5. 1/5 ఇంటూ 4,000 అంటే 800. దీంట్లో 20%. 20% అంటే 1/5. 1/5 ఇంటూ 800 160. దీంట్లో 20%. 20% అంటే 1/5 ఇంటూ 160. ఇదెంత? 32. ఆన్సర్ ఎంత మీకు చూడంగానే తెలుస్తుంది. 4 ఇంటూ 4,000. 6 ఇంటూ 800. 4 ఇంటూ 160. 1 ఇంటూ 32. ఫినిష్. మీకు జనరల్గా ఇది క్యాల్కులేషన్ చేస్తే రైట్ డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఎవ్రీబడి క్లియర్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలు కనుక్కోవడానికి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలు కనుక్కోవడానికి లాజిక్ గోల్డెన్ రేషియో ఏంటి? 2:1. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియో కాదు, చక్రవడ్డీ 3 సంవత్సరాలు కనుక్కోవడానికి నిష్పత్తి ఏంటి? 3:3:1. 3:3:1. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 సంవత్సరాలు కనుక్కోవాలంటే దాని వాల్యూ ఎంత? 4:6:4:1. ఇక్కడ ఎవరైనా ఒక స్టూడెంట్కి ఫ్రాక్షన్ ఉంటే ఎలా సార్ అని చెప్పి మీరు డౌట్ అడగొచ్చు. ఆ ఫ్రాక్షన్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా మీకు ఎక్కడో ఉండుంటాయి. మీకు 2/1/3 రైట్. 2/1/3 ఫ్రాక్షన్లో ఉంటే ఎలా చేయాలి రైట్? మీకే ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఈ డౌట్ వస్తే 17 సంవత్సరాల నుంచి ఐఐటి ఢిల్లీ వాళ్ళ క్లాస్ చెప్తున్నాను. నేను మీ డౌట్ని ఎక్స్పెక్ట్ చేయలేనా సార్? సో ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.